సినిమా నిన్నేం చేస్తుంది? నేను పోకిరి ఓణి చేస్తుంది, నేను సిగ్గులేని దానిగా చేస్తుంది. విన్నారా? ఎందుకంటే దానికి సిగ్గు ఉండదు, గొట్లిప్పి డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అది పెదాలకు రంగు వేసుకుంటుంది, నీకేం వేసుకోవాలనిపిస్తుంది? అదేమో నిక్కర్లు వేసుకుంటుంది, అదేమో కొరస బట్టలు వేసుకుంటుంది, ఒళ్ళు కనబడి బట్టలు వేసుకుంటుంది. ఇప్పుడు మన కాలేజీ పిల్లలందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఆ పోకిరి దాన్ని చూసి ఆదివారం గుడికి వెళ్తున్నారు, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్తున్నారు, ఇంట్లో టీవీ పెట్టుకుని సినిమా అన్నా చూస్తున్నారు. మరి అది క్రైస్తవ్యమా? అది నువ్వు మారావని అర్థమా? అది నేను మార్చినట్టు అర్థమా? ఎప్పుడైనా పాస్టర్ అలా చెప్తున్నాడా మీకు? అమ్మ ఆ సినిమాలు చూస్తే మీరు నాశనం అయిపోతారు, పరలోకం వెళ్ళరని ఎప్పుడేం చెప్పాడా? ఇప్పుడు చూడకోకుండా మనం ఉండగలమా? మనం ఉండలేం. కానీ పాస్టర్ ఏదో తెగించి చెప్పినా కానీ క్రైస్తవ్యం అంటే ఏదో మన గుడికి వెళ్ళి రావటం కాదమ్మా. అది పోకిరి శాస్త్రలు. ఈ పోకిరి శాస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయంటే సినిమాలు చూడటం ద్వారా పోకిరి బుద్ధులు వస్తాయి. బైబిల్ చెప్తుంది ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు పరలోకానికి వెళ్ళరో చెప్తుంది. కానీ మనకు పాస్టర్ గారు చెప్పట్లేదు. అరే బాబు, నువ్వు ఇలా ఉంటే నరకానికి పోతావురా, నువ్వు ఇలా ఉండమని బైబిల్ చెప్తుందిరా, నువ్వు ఇలా ఉంటే పరలోకం వెళ్తావరని పాస్టర్ గారు చెప్పుంటే విశ్వాసులకి ఎంతో కొంత భయం ఉండదు. ఎందుకంటే పాస్టర్కే వెళ్తాడో వెళ్ళడో డౌట్. ఎందుకంటే ఆయన ఇంట్లోనే టీవీ ఉంటుంది, ఆయనే సినిమాలు చూస్తుంటాడు, ఆయనే బూతులు మాట్లాడుతుంటాడు, ఆయనే అబద్ధాలు చెప్తూ ఉంటాడు. విన్నారండి? ఆయనే దెబ్బలాట్లకి వెళ్తూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంటారు. వింటున్నారా? ఇంకా అలా ఉన్న పాస్టరు ఇది తప్పు అని నీకు ఎలా చెప్పగలుగుతాడు? కాబట్టి నేను అన్నాను, నీ పాస్టర్ ఎలా ఉన్నాడన్నది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నది కావాలి.